చేపల ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తక్కువ ఆయిల్తో ఎక్కువ చేప ముక్కలను ఫ్రై చేసుకోవచ్చు. దీనికోసం నేను అరకేజీ చేప ముక్కల్ని బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్లేట్లో 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి, మసాలా పొడి, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బియ్యం పిండి లేదా కార్న్ఫ్లవర్ వేసుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 చెక్క నిమ్మరసం పిండుకొని ఈ మసాలాలని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలన్నిటికి ఈ మసాలాలంతా బాగా పట్టేటట్లు 2 వైపులా అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఇదే విధంగా అప్లై చేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందులో చేప ముక్కలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చేపల ఫ్రై రెడీ.